హాయ్ దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు వైకే హెల్త్. హార్ట్ ఫెయిల్యూర్ ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. అసలు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేటప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్లో రకాలు ఎలా ఉంటాయి, ఇలాంటి అనేక విషయాలు మనకు వివరించడానికి వైకే స్టూడియోకి ప్రముఖ కార్డియాలజిస్ట్ రాజేంద్ర వచ్చారు. సార్ని అడిగి గుండె సంబంధించి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, అసలు హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది? హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె యొక్క పంపింగ్ నార్మల్గా 60% అబోవ్ ఉంటుంది. ఆ గుండె పంపింగ్ తగ్గడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. గుండె కావాల్సినంతగా బాడీకి రక్తం పంప్ చేయలేకపోవడం వల్ల గుండె పంపింగ్ తగ్గిపోయేసి పేషెంట్కి ఆయాసం రావడము, కాళ్ళ వాపులు రావడము, ఇలాంటి ఉండదాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అని అంటాం అనమాట మనం. ఈ హార్ట్ ఫెయిల్యూర్కి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ముఖ్యంగా హార్ట్ అటాక్ ఒక కారణం అయితే, కొంతమందికి చిన్న వయసులో కూడా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేదానికి అన్నిటికీ చాలా రీజన్స్ ఉంటాయి. గుండె పంపింగ్ ముఖ్యంగా తగ్గడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అసలు కాళ్ళు వాపులు రావటం కానీ వాయటం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? కాళ్ళవాపులు వచ్చినప్పుడు చాలా కారణాల వల్ల, అంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కాళ్ళవాపులు వస్తుంది, లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా కాళ్ళవాపులు వస్తాయి. బట్ ఆయాసం, సడన్గా ఆయాసం రావడము, పడుకోలేకపోవడము, పడుకుంటే మధ్యరాత్రిలో ఆయాసంతో మెలకువ రావడము, ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు క్లియర్గా అది హార్ట్ ఫెయిల్యూర్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. పేషెంట్ సడన్ ఉన్నట్టుండి ఆయాసం వచ్చింది అని అంటే అది క్లియర్ కట్ ఇండికేషన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. కొంత నడుస్తున్నా, ఏం పని చేస్తున్నా ఆయాసం వస్తుందంటే ఇండికేషన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. సింటమ్స్ వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలా, లేకపోతే చాలా మంది లైట్ ఉంటారు కదా, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకి మామూలుగా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టామినా ఉంటుందండి. మనం మామూలుగా కొంతమందికి ఒక ఫ్లోర్ ఎక్కితేనే ఆయాసం వస్తుంది, కొంతమందికి 3 ఫ్లోర్లు ఎక్కితే వాళ్ళ కెపాసిటీని బట్టి. ఇప్పుడు 30 years పర్సన్కి ఒక ఫ్లోర్ ఎక్కితేనే ఆయాసం వచ్చింది అని అంటే ఇట్స్ ఇండికేషన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. ఒక ఫిట్ పర్సన్ ఉంటారు, ఒక 60 years పర్సన్ ఉంటారు, వాళ్ళకి 3 floors 1 floor దాటి 2 floors 3 floors ఎక్కుతూ ఉన్నప్పుడు కూడా ఆయాసం వస్తూ ఉంది అని అనుకోండి, ఇట్ ఇండికేషన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. సో వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ని బట్టి కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ అనమాట. Class 1, Class 2, Class 3 అని మనం మెడికల్ భాషలో డివైడ్ చేస్తాము. బట్ కాకపోతే ఏంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ప్రీవియస్గా ఉన్నదాంతో పోలిస్తే ఇప్పుడు ఏ వర్క్ చేసినా మనకు ఆయాసం వస్తూ ఉంది, ఇప్పుడు ఏ వర్క్ కాళ్ళ వాపులు వస్తూ ఉన్నాయి, సడన్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నాం మనము, ఇండికేషన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. మధ్యరాత్రిలో మెలక వస్తుంది, నిద్రలో పడుకున్నాక మధ్యరాత్రి 2 o'clock 1 o'clock మెలక వచ్చి ఆయాసం పడుతూ ఉన్నాము, ఇట్ ఇండికేషన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. అసలు నిద్ర కూడా చాలా వరకు పట్టదు అంటారు, అది నిజమేనా? అవును. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో నార్మల్గా సిట్టింగ్ పొజిషన్ కంటే లయింగ్ డౌన్ పొజిషన్, అంటే పడుకున్నప్పుడు గుండెకి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇలా రక్త ప్రసరణ పెరిగినప్పుడు నార్మల్ గుండె దాన్ని పంప్ చేయగలుగుతుంది. ఫెయిల్ అయిపోయిన గుండె, అంటే హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్కి గుండె ఎప్పుడైతే పంప్ చేయలేకపోతుందో ఊపిరితిత్తుల్లో అంతా నీరు చేరడం స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్ళి మధ్యరాత్రిలో ఆయాసం పూలప్ అయిపోతుంది. ఆ వాటర్ అంతా పూలప్ అయిపోయేసి ఆయాసం ఒక్కసారిగా వస్తుంటుంది అనమాట. సో హార్ట్ ఫెయిల్యూర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ అసలు ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్గా మన హెల్దీ లైఫ్ స్టైల్ లేని వాళ్ళల్లో, ఎక్కువగా స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి ఉండే వాళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్, మోస్ట్ కామన్ ఇన్ వరల్డ్ వైడ్ మోస్ట్ కామన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి హైపర్ టెన్షన్ అమ్మా. మనం హైపర్ టెన్షన్ అనేది ఏంటంటే జస్ట్ బీపీ ఉంది, బీపీ చూసుకుంటూ ఉంటాము అనుకుంటాం. ప్రాపర్ ఒకరోజు ట్యాబ్లెట్, ఈరోజు ఎక్కువగా అనిపించి నాకు తల తిరిగింది, నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను, కామన్గా పేషెంట్లు ఇలా చెప్తూ ఉంటారు మనకి. సో ఈరోజు నాకు బాగుంది, కంట్రోల్గా ఉంది, నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకోను. లాంగ్ రన్లో ఏమైపోతుందంటే హార్ట్లో LVEDPs, లెఫ్ట్ వెంట్రికులర్ ప్రెషర్ పెరిగిపోయేసి దానివల్ల కామన్ కాజ్ ఫర్ వరల్డ్ మొత్తంలో కామన్ కాజ్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అనేసి హైపర్ టెన్షన్. అండ్ సెకండ్ ఈజ్ డయాబెటీస్. ఇప్పుడు 100లో 40 మందికి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, యాక్టివిటీస్ లేకపోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల డయాబెటీస్ విపరీతంగా పెరుగుతూ వస్తుంది. సో ఈ డయాబెటీస్ వన్ ఆఫ్ ది రీజన్ మైక్రోవాస్కులర్గా అక్లూజన్స్ వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్కి తీసుకెళ్లేదానికి ఛాన్సెస్ ఎక్కువగా. డాక్టర్ గారు, అసలు పురుషుల్లో కంటే ఎక్కువగా మహిళల్లో వేగంగా ఉండిద్ది అంటారు, అది నిజమేనా? మహిళల్లో హార్ట్ ఫెయిల్యూర్ కంపారిటివ్గా పురుషులతో పోలిస్తే తక్కువ. ఎందుకు అని అంటే ఈస్ట్రోజన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ అంటిల్ 40 years పీరియడ్స్ వచ్చే రెగ్యులర్ వరకు మనల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. హార్ట్ స్ట్రోక్స్ రాకోకుండా, హార్ట్ ఫెయిల్యూర్ రాకోకుండా కాపాడుతూ ఉంటుంది. కాకపోతే ఆఫ్టర్ 40 తర్వాత పురుషులతో పోలిస్తే, ఆఫ్టర్ మెనోపాజల్ ఏజ్లో పురుషులతో పోలిస్తే స్త్రీల్లో ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనే దానికి మెయిన్ రీజన్ గుండె కండరం డ్యామేజ్ అవ్వడం. ఈ హార్మోన్ ప్రొటెక్టివ్ ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు మనకి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఆఫ్టర్ మెనోపాజల్ ఎక్కువగా ఉంటుంది.
ఈ మధ్య కాలంలో యువకుల్లో ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్ చూస్తున్నాము. అది ఎందుకని ఎక్కువగా వస్తుంది? యువకుల్లో ఈ మధ్య కాలంలో పోస్ట్ కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాం. మనం అందరం వింటూనే ఉన్నాం. డాన్స్ చేస్తూ సడన్ గా పడిపోతాం. దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు. కార్డియాక్ అరెస్ట్ అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల కార్డియాక్ అరెస్ట్ ఉంది. అక్యూట్ హార్ట్ అటాక్ పోస్ట్ కోవిడ్ తర్వాత పెరుగుతూ ఉన్నాయన్నమాట. వీళ్ళల్లో యువకుల్లో ఎక్కువగా ఏం జరుగుతుందంటే హార్ట్ ఫెయిల్యూర్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ రావడము, లేదా కొంతమంది పుట్టుకతోనే కంజనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి, కార్డియోమయోపతీస్ ఉంటాయి. సో ఈ కార్డియోమయోపతీస్ ఉండడం వల్ల కూడా పేషెంట్ వాళ్ళకి గుండె కండరం డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే గుండె కండరం డ్యామేజ్ అవుతుందో వాళ్ళు పంపింగ్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ హార్ట్ అటాక్ లీడ్స్ టు హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. వాళ్ళు మనం హార్ట్ అటాక్ని ట్రీట్ చేయడము, మెడికేషన్ వాడడం, హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకొస్తే దే విల్ స్లోలీ ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. డాక్టర్ గారు, అసలు హార్ట్ ఫెయిల్యూర్కి హార్ట్ అటాక్కి మధ్య తేడా ఏంటి? హార్ట్ అటాక్ అంటే గుండెకి మామూలుగా 3 రక్తనాళాలు ఉంటాయి. రైట్ సైడ్ ఒక రక్తనాళం సప్లై చేస్తుందమ్మా, లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు సప్లై చేస్తుంటాయి. ఈ రక్తనాళాలు మోర్ దాన్ 70% కంటే ఎక్కువ బ్లాక్ అయినప్పుడు, రెస్టింగ్ స్టేజ్లో అంటే యాక్టివిటీ ఏదన్నా చేసినప్పుడు, లేదా గుండె రక్తనాళం 100% మూసుకుపోయినప్పుడు, అప్పుడు వచ్చే రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల వచ్చేది హార్ట్ అటాక్. దానివల్ల గుండె పంపింగ్ తగ్గుతుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది. సో పేషెంట్ షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె కండరం డ్యామేజ్ అవ్వడం వల్ల పంప్ చేయలేకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దీనిలో రివర్సిబుల్ ఉన్నాయి, ఇర్రివర్సిబుల్ ఉన్నాయి. హార్ట్ అటాక్ అనేది అక్యూట్ కండిషన్, హార్ట్ ఫెయిల్యూర్ అనేది క్రానిక్ కండిషన్. సో మందుల ద్వారా వాటి ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ని మనం ట్రీట్ చేసి ఇంప్రూవ్ చేసేసుకోవచ్చు అనమాట. డాక్టర్ గారు, అసలు బీపీ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు? ఎస్, బీపీ వరల్డ్ మొత్తంలోకి ఆల్మోస్ట్ 60% ఆఫ్ పీపుల్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్ వాళ్ళలో మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ హైపర్ టెన్షన్. మనం కరెక్ట్గా ట్రీట్ చేసాము అని అంటే మనం హార్ట్ ఫెయిల్యూర్ని చాలా వీలైనంత వరకు మనం తగ్గించవచ్చు. మామూలుగా మెడికల్ యాజ్ పర్ కార్డియాలజీ బుక్స్ ప్రకారము మనం బీపీని ఎలా కంట్రోల్ చేస్తామంటే, మన దగ్గరికి వెళ్తాం. మన ఇండియాలో ఏం చేస్తామంటే వెళ్తాము, సార్ నాకు బీపీ ఉంది, ఒకసారి చెక్ చేస్తాం, బీపీ ఉంది, టాబ్లెట్ వేసేసుకొని పంపిస్తాం. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనే పద్ధతి ద్వారా మనం బీపీని కరెక్ట్గా మెజర్ చేసి ఏ టైంలో బీపీ పెరుగుతూ ఉంది అనేది చూసుకొని దానికి మనం బీపీ టాబ్లెట్ ఇవ్వడం వల్ల, సో బీపీ ఆటోమేటిక్గా కంట్రోల్ చేయడం వల్ల హార్ట్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే హార్ట్ మీద ఒత్తిడి తగ్గుతుందో, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంప్ మోటార్లోంచి వాటర్ వెళ్తూ ఉన్నాయి. సో హై ప్రెషర్తో వెళ్ళాలి అని అంటే ఫోర్స్ ఎక్కువ కావాలి. సో హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్లో హార్ట్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ వర్క్లోడ్కి అవుతుంది. ఎక్కువ వర్క్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం బీపీని కంట్రోల్ చేసాము అనుకోండి, ఎక్కువ ప్రెషర్ వాడాల్సిన పని ఉండదు హార్ట్కి. సో ఆటోమేటిక్గా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంటాయి. సో ప్రాపర్గా బీపీని ట్రీట్ చేయడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తక్కువగా. అంటే నీళ్లు ఎక్కువగా తాగితే హార్ట్ ఫెయిల్యూర్కి ఇబ్బందా? నో, నార్మల్ పర్సన్స్లో, నార్మల్ గుండె పంపింగ్ నార్మల్గా ఉండే వాళ్ళల్లో వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఏమీ ఉండవు. ఆల్రెడీ పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, పేషెంట్కి ఆల్రెడీ గుండె పంపింగ్ చాలా తక్కువగా ఉంది, 30%, 20%, 40%, 50%, 60% కంటే తక్కువగా ఉన్న వాళ్ళల్లో మనం యూజువల్గా వాటర్ రిస్ట్రిక్షన్ చేస్తాము. వాటర్ రిస్ట్రిక్షన్ చేసి మందుల ద్వారా పంపింగ్ ఇంప్రూవ్ చేసే మెడికేషన్ అంతా మనం స్టార్ట్ చేస్తాం. సో ఆ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనం వాటర్ రిక్వైర్మెంట్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ప్యూర్ నార్మల్ పంపింగ్ వాళ్ళలో వాటర్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఆల్రెడీ హార్ట్ ఫెయిల్యూర్ ఉండి పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళలో వాటర్ రిస్ట్రిక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటర్ రిస్ట్రిక్షన్ మనం చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ తాగితే మంచిదే అంటారా? వాటర్ తాగడం వల్ల మంచిదే, నో ప్రాబ్లం. దానివల్ల అసలు ఎటువంటి నార్మల్ పంపింగ్ వాళ్ళల్లో వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏమి. యాజ్ పర్ బాడీ వెయిట్ ప్రకారం 3 to 5 లీటర్స్ వరకు మనం వాటర్ తీసుకోవచ్చు. ఎక్కువగా వెయిట్ గెయిన్ అయినా కూడా ఇలాంటి ఛాన్సెస్ ఏమైనా? ఎస్, మామూలుగా ఏమవుతుంటే గుండె ఎప్పుడైతే మనకు పంప్ చేయలేకపోతుందండి హార్ట్ ఫెయిల్యూర్కి, అప్పుడు మనం ఏమవుతుంది, బ్లడ్లో ఉన్న పంపింగ్ ప్రెషర్ అంతా పెరిగిపోయేసి ఆ ఫ్లూయిడ్ అంతా బాడీ సబ్క్యూటేనియస్ టిష్యూలోకి, కాళ్ళల్లోకి, పొట్టలోకి నీరంతా చేరిపోతూ ఉంటుంది. ఈ నీరు చేరడం వల్ల మనం పేషెంట్ ఏమంటే థ్రస్టీగా దాహం వేస్తుంది అంటూ ఉంటారు. సో వాటర్ తీసుకుంటూ ఉంటారు, కానీ ఆ వాటర్ అంతా బయటకు వెళ్ళదన్నమాట. యూరిన్ కూడా అవుట్పుట్, కిడ్నీకి ఫ్లో తగ్గిపోతుంది పంపింగ్ లేకపోవడం వల్ల. సో యూరిన్ ద్వారా
వాటర్ బయటికి రాదు, ఆ వాటర్ అంతా కాళ్ళల్లోకి పెరుగుతుంది. పర్ డే మోర్ దెన్ 1 kg వెయిట్ పెరుగుతున్నాము అని అంటే ఇట్ మే బి ఇండికేషన్ ఫర్ వన్ ఆఫ్ ది హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్. కామన్గా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో వెయిట్ పెరుగుతున్నాము అని అంటే సో ప్రాపర్ మెడికేషన్ సరిపోవట్లేదు, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది. అంటే చాలా మందిలో చూస్తాం గుండె పెరిగిందని కూడా అంటారు. అలాంటి టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో గుండె పెరగడము అని అంటే నార్మల్గా మన చెస్ట్ రేషియోలో 2:1 రేషియో ఉంటుందన్నమాట. ఈ రేషియో అనేది కార్డియోథొరాసిక్ రేషియో అంటారు. ఈ రేషియో పెరగడం మనం అంటే గుండె సైజు పెరుగుతుంది. నార్మల్గా కండరం నార్మల్గా ఉండాల్సిన దానికంటే వీక్ అయిపోవడం వల్ల నార్మల్గా ఫ్లాబీగా అయిపోతుంది గుండె కండరం. ఫ్లాబీగా అవ్వడం వల్ల గుండె సైజు పెరుగుతుంది. దీనికి వేరే వేరే కారణాలు, హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ది రీజన్, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్, వీటన్నిటిలో కూడా హార్ట్ ఫెయిల్యూర్ వస్తాయి. రీసెంట్గా డెంగ్యూ ఫీవర్స్లో కూడా హార్ట్ ఫెయిల్యూర్ మనం చూస్తూ ఉంటాము. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, గుండె పంప్ చేయలేకపోతుంది. పంప్ చేయలేనప్పుడు ఫ్లూయిడ్ బ్లడ్ అంతా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. అక్యుములేట్ అవడం వల్ల నార్మల్గా ఉండాల్సిన సైజు కంటే గుండె సైజు పెరుగుతూ పోతుంది. సో దీన్ని కార్డియోమెగాలీ అంటారు మా మెడికల్ భాషలో, దీన్ని గుండె పెరగడం అని అంటారు. డాక్టర్ గారు అసలు ఈ హార్ట్ ఫెయిల్యూర్ని క్యూర్ చేయొచ్చా? హార్ట్ ఫెయిల్యూర్ని 100% మనం క్యూర్ చేయొచ్చు. హార్ట్ ఫెయిల్యూర్లో స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 దాకా ఫ్రామింగ్హామ్ స్టడీ ప్రకారం స్టేజెస్ ఉంటాయి. హెల్దీ లైఫ్ స్టైల్ 100% మనం క్యూర్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ ఇవ్వడము, ప్రాపర్ మెడికేషన్ వాడుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు ప్రాపర్ మెడికేషన్ వాడుకోవడము, అండ్ క్విట్ స్మోకింగ్, క్విట్ ఆల్కహాల్, ఇవన్నీ క్విట్ చేస్తూ మెడికేషన్ వాడుతూ ఉండడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ని మనం పర్ఫెక్ట్గా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడున్న జనరేషన్స్లో కూడా ఎక్కువ మనం చూస్తున్నాం యువకుల్లో వచ్చేస్తుంది. దాన్ని ఎలా అసలు క్యూర్ చేస్తాం? ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ లైఫ్ అయిపోయింది. సో ఒకటి ప్రాపర్ యాక్టివిటీస్ లేదు, ఎక్సర్సైజెస్ చేయలేకపోతున్నాము. సో ఇవన్నీ జరగడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్కి వెళ్తున్నాము. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ తగ్గించుకుంటూ యాజువల్లీ మనం యోగాంధ్ర డే అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో డైలీ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, పర్ డే మినిమం 60 minutes ఆఫ్ వాకింగ్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని దూరంగా ఉంచుకోవడం, ఇవన్నీ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ని వీలైన సార్ నేను అంతా బాగున్నాను నాకు ఏమీ లేదు అని అంటారు. కానీ ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీలో ఆల్రెడీ కొన్ని కంజెనిటల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కొన్ని జెనెటిక్ స్టడీస్ టెస్ట్లు ఉంటాయి. ఇవి చేసుకొని ఫాలో అప్ చేసుకోవడం వల్ల మనం రాబోయేటటువంటి హార్ట్ ఫెయిల్యూర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టే స్ట్రెస్ కానీ ఒక ఆందోళన కానీ ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్కి ప్రభావం చూపుతుందా? ఎస్, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్ లీడ్స్ టు హైపర్ టెన్షన్, విల్ లీడ్స్ టు హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ ఫర్దర్ లీడ్స్ టు కార్డియాక్ డిసీజెస్, లీడ్స్ టు హైపర్ టెన్షన్. సో ఇది ఒక సైకిల్ లాగా అనమాట. సో సైకిల్ లాగా జరుగుతూ ఉండడం వల్ల ఈ సైకిల్ మనం బ్రేక్ చేయగలగాలి. ఫిజికల్ యాక్టివిటీస్, హెల్దీ లైఫ్ స్టైల్, వీటన్నిటితో మనం ఆ సైకిల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గి మనం నార్మల్గా ఇంప్రూవ్ అవుతాం. డాక్టర్ గారు అసలు హార్ట్ ఫెయిల్యూర్ ఇప్పుడు అందుబాటులో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఎస్, హార్ట్ ఫెయిల్యూర్కి మనం వేరియస్ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2 అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే మనము హార్ట్ ఫెయిల్యూర్ని మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్ మందులు పెట్టి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ని మనం కంట్రోల్ చేస్తాం. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మందులకు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. రీసెంట్గా ఆర్నీ మెడికేషన్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. సో ఈ స్టేజ్ నుంచి అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టేజ్ అంటే ఆ మెడిసిన్స్తో ఇంప్రూవ్ అవ్వట్లేదు. థర్డ్ స్టేజ్కి లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్టెడ్ డివైజెస్ వచ్చాయి. ఈ లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్టెడ్ డివైజెస్తో గుండె పంపింగ్ చేయాల్సింది మెషిన్ ద్వారా పంప్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఈ లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్టెడ్ డివైజెస్ పెట్టడం వల్ల పేషెంట్ ఇంప్రూవ్ అవుతారు. థర్డ్, పేషెంట్ సడన్ డెత్ అవ్వకుండా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళల్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఇంప్లాంటబుల్ కార్డియాక్ డీఫిబ్రిలేటర్స్ కానీ ఇలాంటి మెషిన్ పెట్టడం వల్ల వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ కన్విన్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఈజ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. సో లాస్ట్ స్టేజ్ ఆల్ ఎల్విఈడీస్ అవన్నీ పెట్టినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు యంగ్ పేషెంట్స్, అట్లాంటి వాళ్ళలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. డాక్టర్ గారు అసలు హార్ట్ ఫెయిల్యూర్లో ఎన్ని రకాలు ఉన్నాయి? హార్ట్ ఫెయిల్యూర్లో మనము సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అండ్ దాంతోపాటు హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, అంటే పంపింగ్ నార్మల్గానే ఉంటుంది బట్ పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము, పంపింగే తక్కువగా ఉంటుంది. ఈ సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది గుండె పంప్ చేయలేకపోవడం వల్ల, పంపింగ్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. వీళ్ళకి కామన్గా ఆయాసము, కాళ్ళవాపులు, పొట్టలో నీరు చేరడము, ఇలాంటి సిమ్టమ్స్ అని స్ట్రైట్గా పడుకోలేకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ అని మనం చూస్తూ ఉంటాం. ఈ డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఎక్కువగా చూస్తామంటే ఒబీస్ పేషెంట్స్,
ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న పేషెంట్స్ అండ్ థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్, ఇట్లాంటి పేషెంట్స్ వాళ్ళల్లో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ తక్కువ, గుండె పంపింగ్ చేస్తాం ఈఎఫ్ బాగుందని వెళ్ళిపోతూ ఉంటారు, బట్ దే విల్ ప్రోన్ ఫర్ మోర్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ సిమ్టమ్స్. ఏ యాక్టివిటీ చేయాలన్నా వాళ్ళకి ఆయాసం ఉంటూ ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అమ్మా. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి వెయిట్ రిడ్యూస్ అయ్యి పర్ఫెక్ట్ బాడీ బిఎంఐ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాము అని అంటే వీళ్ళకి రాబోయేటటువంటి మేజర్ హార్ట్ ఫెయిల్యూర్స్ని, హార్ట్ అటాక్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అదొకటి. రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ సీరియల్గా ఎక్కువ ఫాలో అప్ చేసుకుంటా మెడికేషన్ వాడుతూ ఉండడం వల్ల, ఇందాక చెప్పినట్టుగా మెడికేషన్ వాడుకోవడం, నెక్స్ట్ స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది. డాక్టర్ గారు, అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ప్రజల్లో ఎక్కువగా అపోహలు ఉంటాయి, మీరు చాలా వినే ఉంటారు, అంటే వాళ్ళు ఎలాంటి అపోహలు మీకు చెప్తారు? మేము కామన్గా చూసేది ఏంటంటే గుండె పంపింగ్ తగ్గి ఫీవర్ వచ్చింది, ఫీవర్ రావడం వల్ల గుండె పంపింగ్ తగ్గి నాకు ఆయాసంగా ఉంది సార్ అని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత మనం ఈసీజీ చేసి ఎక్కువ చేసి మా గుండె పంపింగ్ తక్కువగా ఉంది, దానికి మెడికేషన్ లేదు సార్, నాకు అప్పుడప్పుడు చలికాలంలో ఆయాసం వస్తూ ఉంటుంది, నాకు ఊపిరితిత్తుల్లో దగ్గు జలుబు వల్ల ఆయాసం వస్తూ ఉంటుంది, ఇది గుండెది కాదు సార్. ఇప్పటి రోజుల్లో పేషెంట్లు ఎలా ఉన్నారంటే గుండెది కాదు అని చెప్తే వాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. లేదమ్మా మీకు గుండెలో ఇబ్బంది ఉంది అని అంటే భయపడతారు. ఎవరైనా అంతే. ఇప్పుడు మనం ఈ ఏజ్ లో నాకు గుండెది వచ్చేసింది ఎక్కువ భయపడతారు. సో వాళ్ళని మనం కన్విన్స్ చేయగలగాలి, అమ్మా ఇది భయపడాల్సింది కాదు, హార్ట్ ఫెయిల్యూర్ అనేది మీ జీవితంలో చేసే అన్ని రకాల యాక్టివిటీస్కి దేనికి ఏమి ఇబ్బంది కలిగించదు. కాకపోతే మీరు మందులు తీసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు హ్యాపీగా లైఫ్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకోకుండా లైఫ్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు అని మనం వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఈఎఫ్ ఎలా ఉంది, ఇలా పంపింగ్ ఇలా ఉంది, సీరియల్గా ఫాలో అప్ చేసుకుంటూ మెడికేషన్ పెట్టడం వల్ల దే విల్ అండర్స్టాండ్. ఇనిషియల్గా భయపడతారు, మనం అందరం తెలిసింది గుండె అనగానే భయపడుతూ ఉంటాము. సో ఆ భయంని మనం తగ్గించి ఒక ప్రేమగా మాట్లాడి ఇట్లా గుండె ఇబ్బంది ఉంది, సో కండరం స్లోగా ఇంప్రూవ్ అవుతుంది, మీరు వైరే అవ్వాల్సిన పని లేదు సార్, నేను స్కూల్కి వెళ్ళొచ్చా, బైక్ వెళ్ళొచ్చా, వర్క్ చేసుకోవచ్చా, చాలా డౌట్లు ఉంటాయి అన్నమాట. ఈ డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసి మందులు వాడుకుంటారు, మీకు అన్ని ఇబ్బందులు ఏమి ఉండవు, నార్మల్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు అని మనం కౌన్సిలింగ్ చేయొచ్చు. డాక్టర్ గారు, చిన్న పిల్లల్లో కూడా హార్ట్ ఫెయిల్యూర్ చూస్తాం, ఎందుకంటారు? ఇందాక నేను చెప్పానమ్మా, చిన్న పిల్లల్లో కూడా హార్ట్ ఫెయిల్యూర్ కామన్గా చూస్తాం. వైరల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని పార్వో వైరస్, కాక్ససాకీ వైరస్, అడినో వైరస్, ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ అంటే సింపుల్ జలుబులాగా వస్తుంది. రీసెంట్గా డెంగ్యూ వైరస్ ద్వారా కూడా డెంగ్యూ ఫీవర్ చూస్తూ ఉంటాం. 100 మందిలో 200 మందిలో డెంగ్యూ ఫీవర్స్లో 1 or 2 వైరల్ మయోకార్డైటిస్ డెవలప్ అవుతుంది. ఈ వైరల్ మయోకార్డైటిస్ డెవలప్ అవడం వల్ల గుండె కండరం కొంచెం డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కంజెనిటల్గానే పుట్టుకతోనే డైలేటెడ్ కార్డియోమయోపతి డిసీజెస్ ఉంటాయి, కొంతమందికి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ ఆటోజోమల్ డామినెంట్ డిసీజెస్ అనమాట. ఈ డిసీజెస్లో ఏం జరుగుతుందంటే పేషెంట్స్కి గుండె కండరం వాపు రావడము, పంపింగ్ చేయలేకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. వీళ్ళల్లో ఫ్యామిలీలో ఎవరికైనా పాజిటివ్ ఉంది, ఫ్యామిలీలో ఎవరికైనా గుండె కండరంలో డిసీజ్ ఉంది అన్నప్పుడు రాబోయే నెక్స్ట్ జనరేషన్లో కూడా మనం అది చూసుకొని చెక్ చేసి జెనెటిక్ స్టడీ చేయడం ద్వారా వీలైనంత వరకు మైనరికమైనటువంటి వివాహాలను ఆపడం ద్వారా ఇట్లాంటి పిల్లల్లో వచ్చేటటువంటి గుండె జబ్బుల్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ని అరికట్టవచ్చు. డాక్టర్ గారు, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్లో ఏ సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎస్, ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్లు సడన్గా ఆయాసం రావడము, సడన్గా కాళ్ళవాపులు రావడము, వెయిట్ ఉన్నట్టుండి పెరగడము, ఇలాంటివి మనం గమనించాము అని అంటే, లేదా మనం రోజు చేస్తున్నప్పుడు, రోజు నేను 2 ఫ్లోర్లు ఎక్కుతానమ్మా, ఈరోజు 1 ఫ్లోర్ ఎక్కేసరికి నాకు ఆయాసం వచ్చింది, నేను రోజు కొంత దూరం వర్క్ చేస్తాను, సడన్గా ఆయాసం వచ్చింది, నైట్ పడుకుంటే నిద్రపోలేకపోయి ఆయాసంతో మెలకు వస్తూ ఉంది నాకు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అని అంటే దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని కలిసి ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, అసలు ఎక్కువ రిపోర్ట్స్లో చెప్పే ఈఎఫ్ అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. గుండెకి దేవుడు ఒక అద్భుతంగా గుండెని సృష్టించాడు. ఎందుకు అని అంటే నార్మల్గా మన కండరము ఇప్పుడు చేతికి ఒక కండరం ఉంది, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ 2 రకాలుగా మాత్రమే కంట్రాక్ట్ అవుతుంది. కానీ గుండెలో సర్కంఫరెన్షియల్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్స్ అండ్ క్రాస్ మజిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల హార్ట్ నార్మల్గా ఇలా పంప్ అవ్వదు, హార్ట్ ఇలా రొటేటింగ్గా పంప్ అవుతూ ఉంటుంది. సో ఇలా రొటేటింగ్గా పంప్ అవుతున్నప్పుడు ఏ కండరమైనా డ్యామేజ్, సప్లై చేసే రక్తనాళాల్లో కానీ గుండె కండరంలో కానీ డ్యామేజ్ జరిగినప్పుడు పంపింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పంపింగ్ తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ పంపింగ్ని యొక్క సర్కంఫరెన్షియల్ మజిల్ యొక్క కంట్రాక్టిలిటీని బట్టి మనం ఈఎఫ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈఎఫ్ నార్మల్గా 60% అబోవ్ ఉంది అని అంటే ఇది నార్మల్ పంపింగ్ ఉన్నట్టు అనమాట. 60% కంటే తక్కువగా ఉంది ఈఎఫ్ అని అంటే
50-60% ఉంటే మైల్డ్గా తగ్గింది అని, 50 కంటే తక్కువ 40-50% మధ్యలో, 35-50% మధ్యలో ఉంది అంటే మోడరేట్గా తగ్గింది, లెస్ దెన్ 35 కంటే తక్కువ ఉంది సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంది అని చెప్పి అర్థం అనమాట. సో ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ద్వారానే మనం హార్ట్ ఫెయిల్యూర్ని ఐడెంటిఫై చేస్తాం, సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్. డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ వేరే డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ LV/EDPs మెజర్ చేయడము, E/A రేషియో మెజర్ చేయడము, టిష్యూ డాప్లర్ మెజర్ చేయడం, ఇలా ఎకోలో వేరియస్ మెజర్ చేయడం ద్వారా డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ని కూడా మనం మెజర్ చేస్తాం. డాక్టర్ గారు, ఇప్పుడు పేషెంట్స్ క్రమంగా మందులు వాడకపోతే ఏమవుతుంది? సో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ మనం ఏం చేస్తామంటే, హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పంపింగ్ తక్కువగా ఉండడం అనమాట. ఈ గుండె పంపింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఆ పంపింగ్ని ఇంప్రూవ్ చేయడం కోసం, హార్ట్ మీద ఓవర్ లోడ్ తగ్గించడం కోసం డయూరిటిక్స్ అండ్ కార్డియాక్ రీమోడలింగ్ డ్రగ్స్ అని మనం స్టార్ట్ చేస్తాం. ఈ కార్డియాక్ రీమోడలింగ్ డ్రగ్స్ అనేది పంపింగ్ నార్మల్ అయ్యే కొద్దీ మనం డోస్ తగ్గించుకుంటూ వస్తాం ఇనిషియల్గా. సో ఎప్పుడైతే మనం కార్డియాక్ రీమోడలింగ్ డ్రగ్స్ మనం ఎప్పుడైతే ఆపేస్తామో, ఈ రీమోడలింగ్ ఫంక్షన్ అనేది ఆగిపోయి ఫర్దర్గా ఇంకా వర్సన్ అవుతూ ఉంటారు. సో వన్స్ మనం హార్ట్ ఫెయిల్యూర్ ఉంది అని డయాగ్నోస్ చేసుకుని పంపింగ్ తక్కువగా ఉంది అన్న తర్వాత, అంటిల్ వాళ్ళు డైలీ యాక్టివిటీస్కి ఆ పంపింగ్కి అలవాటు పడేదాకా కార్డియాక్ మెడికేషన్ కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా వాడుకుంటూ ఉండాలి ఒకటి. రెండోది, పేషెంట్ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మెడిసిన్ డోసేజ్ కానీ, మెడిసిన్ యొక్క నీడ్ కానీ, మెడిసిన్ నెంబర్ కానీ తగ్గించుకుంటూ వస్తాం మనం. సో మినిమం మెడిసిన్ మీద ఉంచి లైఫ్ లాంగ్ కార్డియాక్ మెడికేషన్ వాడుకుంటూ ఉండడం అనేది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కామన్గా చూస్తాం. లేదు సార్ మనం ఆపేశారు అని అంటే, రికవరీ రిపీటెడ్గా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి పేషెంట్ హాస్పిటలైజేషన్ అయ్యే కొద్దీ మోర్టాలిటీ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో వన్స్ హార్ట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మెడికేషన్ వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 5th టైం, 6th టైం, 7th టైం హాస్పిటల్లో హార్ట్ ఫెయిల్యూర్ అడ్మిట్ అయ్యే కొద్దీ రికవరీ ఛాన్సెస్ మనకు తగ్గిపోతూ ఉంటాయి. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే, రిపీటెడ్గా హాస్పిటలైజేషన్ తగ్గించడం కోసం కార్డియాక్ రీమోడలింగ్ డ్రగ్స్ పెట్టి పేషెంట్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. డాక్టర్ గారు, ఇప్పుడున్న జనరేషన్లో కూడా హార్ట్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయా? అసలు ఎందువల్ల పెరుగుతున్నాయి? సో ఇప్పుడున్న జనరేషన్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఈ ఫాస్ట్ యుగం అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల అందరం ఇళ్లలోనే ఉండడం జరుగుతూ ఉంది. సో ఫోన్ ఎక్కడికి పోయినా స్విగ్గీ, జొమాటో అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడము, స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల, సో ఇవన్నీ రీజన్స్ వల్ల డయాబెటిక్ హైపర్ టెన్షన్ అవుతూ ఉంటారు. ఈ డయాబెటిక్ హైపర్ టెన్షన్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా గుండె మీద ఒత్తిడి పడడము, సో గుండె కండరం డ్యామేజ్ అవుతూ ఉండడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉప్పు ఎక్కువ తీసుకోవాలా? ఎస్ అమ్మా. ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్లో సాల్ట్ అనేది ఏం చేస్తుందంటే, సాల్ట్లో సోడియం అనేది వాటర్తో పాటు సాల్ట్ అనేది అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ వాటర్ని లోపలికి అబ్జార్బ్ చేయడం వల్ల గుండె మీద ఒత్తిడి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం వీలైన కాడికి నార్మల్గా ఒక మనిషి నార్మల్ సోడియం లెస్ దెన్ 2 grams తీసుకోవాలి. సోడియం క్లోరైడ్ అయితే లెస్ దెన్ 5 grams per day తీసుకోవాలి. ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్లో లెస్ దెన్ 2 grams అంటే చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. సో సాల్ట్ రెస్ట్రిక్షన్ అనేది వెరీ వెరీ ఇనిషియల్ స్టెప్ ఫర్ ఆల్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్. either systolic heart failure, either diastolic heart failure, whatever the type of heart failure, మనం రిస్ట్రిక్టెడ్ సాల్ట్ చాలా తక్కువగా తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది మనం సాల్ట్ ఎంత తగ్గిస్తే హార్ట్ ఫెయిల్యూర్ని మనం అంత అవాయిడ్ చేయొచ్చు అనమాట, వాల్యూమ్ ఓవర్లోడ్ కాకోకుండా. హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించి రోజు బరువు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్ డైలీ బరువు చెక్ చేసుకొని, నార్మల్గా మనం ఈరోజు ఒక 69 kgs ఉన్నాం అనుకోండి, రేపటికి సడన్గా 61, 69.5 అట్లా పెరిగితే ప్రాబ్లం లేదు. ఒక్కసారిగా 62, 71, 1.5 kgs కంటే మనం వెయిట్ పెరిగాము అని అంటే, అది ఎక్సెస్గా ఉన్న బాడీలో ఉన్నటువంటి వాటర్ బాడీలో చేరడం వల్ల పెరుగుతున్నట్టు అర్థం అనమాట. అంటే గుండె పంప్ చేయలేకపోతుంది, ఆ వాటర్ అంతా బాడీలో యూరిన్ ద్వారా బయటకు వెళ్ళకోకుండా అక్యుములేట్ అవుతుంది అని అర్థం. దాని అర్థం సో అలా అక్యుములేట్ అవుతుంది అని అంటే ఆటోమేటిక్గా పంపింగ్ లేదు అని మనకు తెలిసిపోతుంది. సో సడన్గా మోర్ దెన్ 1 kg కంటే 1 dayలో వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నాము అని అంటే ఎయిదర్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది వర్సన్ అవుతుంది అని. దాన్ని చూసుకొని ఆ హార్ట్ ఫెయిల్యూర్కి దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ సంప్రదించడం ద్వారా మనం దానికి ఫర్దర్గా డోసెస్ ఇంక్రీజ్ చేసి ఆ వాటర్ రిటెన్షన్ తగ్గించి హార్ట్ ఇంప్రూవ్ అయ్యేదానికి మనం మెడికేషన్స్ తీసుకునేదానికి ఛాన్సెస్ ఎక్కువగా. హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు హార్ట్ ఫెయిల్యూర్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎవరికి హార్ట్ ఫెయిల్యూర్, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ డిసీజెస్ కానీ ఏం లేవు అని అంటే మోస్ట్లీ ఏం రాదు. అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, మనం హార్ట్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవాలంటే హెల్దీ లైఫ్ స్టైల్, అవాయిడ్ స్మోకింగ్, ఎర్లీ స్లీప్, ఎర్లీ వేకప్, అవాయిడ్ ఫ్యాటీ ఫుడ్స్,
ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ <70 మనం మెయింటైన్ చేయడము, సాల్ట్ రిస్ట్రిక్టెడ్గా ఉండడము, డైలీ ఫిజికల్ యాక్టివిటీ, డైలీ వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మినిమం 40 minutes మనం వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం రావాల్సి ఎటువంటి హార్ట్ డిసీజెస్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కానీ, మనకు తెలుసా వెయిట్ రెడ్యూస్ అవ్వడం వల్ల బీపీ, షుగర్ వచ్చిన పేషెంట్స్ నార్మల్ అయిపోతారు. సో వన్స్ డయాబెటిక్ అని కన్ఫర్మ్ చేసుకొని, హైపర్టెన్సివ్ అని కన్ఫర్మ్ చేసుకొని, వాళ్ళు మోర్ దెన్ 15% ఆఫ్ వెయిట్ లాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాన్ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇనిషియల్ స్టేజెస్లో. అదేవిధంగా డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు మనం వెయిట్ రిడక్షన్ చేసుకొని, డైలీ యాక్టివిటీస్ పెంచుకొని, స్ట్రెస్ రిలీవ్డ్ లైఫ్లో ఉండి హెల్దీ లైఫ్ స్టైల్ చేస్తే వితౌట్ మెడికేషన్ కూడా మనం హార్ట్ ఫెయిల్యూర్ని తగ్గించవచ్చు ఇనిషియల్ స్టేజెస్లో. హార్ట్ ఫెయిల్యూర్కి ఏమైనా పేషెంట్ భయపడిపోతూ ఉంటారు. లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా హార్ట్కి సంబంధించి అంటే చాలా మంది డాక్టర్స్ చెప్తారు 50-50 ఛాన్సెస్ అని. అది ఎందుకు చెప్తారు? ఎస్, ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్లో చాలా రకాలు ఉంటాయి. నేను మీకు చెప్పానమ్మా. ఒకటి, మేజర్ గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉండడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావడము. రెండు, కంజెనిటల్గా కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ రావడము. కొంతమందికి పుట్టుకతోనే జబ్బు ఉండడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావడం. ఈ గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉండడం వల్ల వచ్చిన హార్ట్ ఫెయిల్యూరు మనం ఏం చేస్తాం, బ్లాక్ను క్లియర్ చేసి స్టంట్ వేయడం కానీ, లేదా బైపాస్ ఆపరేషన్ చేసి సర్జరీ చేయడం ద్వారా ఏ ప్రొసీజర్ చేసినా గుండెకి రక్తాన్ని ఎక్కువ అందించి గుండె పంపింగ్ని ఇంప్రూవ్ చేయడమే. సో హార్ట్ ఫెయిల్యూర్ని మనం ట్రీట్ చేయడమే చేస్తూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్లో క్రిటికల్ బ్లాక్స్ ఉన్న పేషెంట్స్ పంపింగ్ అంటే ఇనిషియల్గా మనకు పెయిన్ స్టార్ట్ అయి ఉంటుంది. హార్ట్ గోల్డెన్ అవర్ అంటారు. మనకు గుండె హార్ట్ అటాక్ వచ్చి స్టార్ట్ అయిన తర్వాత 1 hour లోపల డాక్టర్ దగ్గరికి వెళ్తే 1 hour లోపల మనం క్లియర్ చేసేసి స్టంట్ వేయగలిగితే 60 minutes డోర్ టు నీడిల్ టైమ్, డోర్ టు బెలూన్ టైమ్ అని ఉంటాయి. 30 minutes డోర్ టు నీడిల్ టైమ్, డోర్ టు బెలూన్ టైమ్, 90 minutes డోర్ టు బెలూన్ టైమ్. ఈ లోపల మనం స్టంట్ చేయగలిగితే హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళకోకుండానే మనం గుండె పంపింగ్, గుండె రక్త ప్రసరణ అంతా ఇంప్రూవ్ చేయొచ్చు. అలా కాకుండా డిలే అవ్వడం వల్ల, లేట్ అవ్వడం వల్ల ఎంతో కొంత గుండె కండరం అనేది డెడ్ అయిపోతుంది. ఈ గుండె కండరం డెడ్ అయిపోవడం, అలా ప్రాసెస్ మనకు కొంతమందికి తెలియదు, ఏదో ఆయాసంలే అనుకుని ఇంటి దగ్గరే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. తీరా గుండె డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆ 60 ఉండాల్సిన పంపింగ్ 10%కి 20%కి వెళ్ళిపోతుంది. యాంజియోగ్రామ్ చేయడానికి కూడా వీలు ఉండదు వాళ్ళకి. సో మెడికేషన్ పెట్టి బీపీ ఇంప్రూవ్ చేసి తర్వాత యాంజియోగ్రామ్ చేసిన తర్వాత సివియర్గా బ్లాక్స్ ఉంటాయి. సో ఈ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి మనం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తాం. బట్ వాళ్ళలో 50-50 ఛాన్సెస్ చెప్తాం కానీ మనం మెడికేషన్ అన్నీ వాడి 100% ఇంప్రూవ్ చేయడం ద్వారా గుండె పంపింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసిన తర్వాత బ్లాక్స్ అన్నీ క్లియర్ చేసేసి మెడికేషన్ పెడితే 3 to 6 monthsలో నార్మల్ అయిపోయిన పేషెంట్స్ కూడా చూసాము. 10% నుంచి 60% ఈఎఫ్ ఇంప్రూవ్ అయిన పేషెంట్స్ కూడా చూసాము. బట్ ఓన్లీ ఫ్యూ కండిషన్స్ లైక్ పుట్టుకతోనే కొన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉండడం వల్ల, గుండె కండరం డ్యామేజ్ అయ్యడం వల్ల, లేదా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళల్లో పంపింగ్ మందుల ద్వారా ఇంప్రూవ్ అవ్వలేదు అన్న కండిషన్స్లో మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. డాక్టర్ గారు, అసలు స్టంట్ అనేది లాస్ట్ స్టేజ్ అయినా అంటే ఒక్కో పేషెంట్కి 2-3 అలా కూడా పడతాయి, ఎందువల్ల అంటారు? మనకి మామూలుగా గుండె రక్తనాళాల్లో గుండె ఎలా ఉంటుందంటే అండి, మనకు గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి కదా, ఈ బ్లాక్ అనేది 90% రెస్ట్లో, అంటే ఇంటి దగ్గరే వర్క్ చేసుకుంటూ రెస్ట్లో ఉండేవాళ్ళు 90% బ్లాక్ అయ్యే వరకు కూడా ఎటువంటి సిమ్టమ్స్ చూపించదు. అందుకనే థ్రెడ్మిల్ టెస్ట్ అని అట్లా చేస్తాం. డాబ్యూటమైన్ స్ట్రెస్ ఎక్కువ, థ్రెడ్మిల్ టెస్ట్ అని చేస్తాం. చేసినప్పుడు గుండె వేగాన్ని పెంచుతాము. గుండె వేగాన్ని పెంచినప్పుడు బ్లడ్ ఫ్లో సరిపోదు, పెరగాల్సిన దానికంటే సరిపోనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే సరిపోదు పేషెంట్ పెయిన్ రావడము, ఈసీజీలో చేంజెస్ రావడం జరుగుతుంది. దట్ ఇండికేట్స్ ఫర్ హార్ట్లో బ్లాక్లు ఉన్నట్టు మనకి ఇండికేషన్. ఈ బ్లాక్ని మనం క్లియర్ చేయడం కోసం మనము మోర్ దెన్ 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉంది అని అంటే ఆ బ్లాక్ని స్టంట్ చేయడం ద్వారా బ్లాక్ని క్లియర్ చేస్తాం. స్టంట్ అంటే అక్కడ ఉన్న బ్లాక్ని బెలూన్తో ఓపెన్ చేసి ఒక డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ అని చెప్పి అక్కడ స్టంట్ పెడతాం. ఇలా స్టంట్ పెట్టడం అనేది లాస్ట్ స్టేజ్ ఏం కాదు. ఆల్రెడీ స్టంట్ వేసుకొని స్టంట్ బ్లాక్ అయితే కూడా లోపల కూడా స్టంట్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, రీసెంట్గా డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అని వచ్చాయి. ఈ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ ఏంటంటే ఆ డ్రగ్గే డైరెక్ట్ బెలూన్ పైన ఉండడం వల్ల అసలు స్టంటే వేయాల్సిన అవసరం లేకోకుండా మనం డైరెక్ట్ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్తో చేయడం ద్వారా స్టంట్ ఉండాల్సిన పని ఉండదు, ఫ్యూచర్లో ముసుగుపోయే అవసరం కూడా ఉండదు, అండ్ తక్కువ పీరియడే మందుల మీద ఉంటారు పేషెంట్. ఇలా చేసి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడం ద్వారా మనకు వీలైనంత వరకు హార్ట్ ఫెయిల్యూర్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ద ఓన్లీ స్టంట్ వేసిన ఇమీడియట్గా మనం స్టంట్ చేయడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట. డాక్టర్ గారు, ఫైనల్గా హార్ట్ ఫెయిల్యూర్కి కుటుంబాలకు కానీ అలాగే పేషెంట్స్ కానీ మీరిచ్చే ముఖ్య సందేశం ఏంటి? నేను ఇచ్చే అంటే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వకోకుండా మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ అండి.
హెల్దీ లైఫ్ స్టైల్, డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవడము, మన బాడీ వెయిట్ని కంట్రోల్గా లిమిట్గా పెట్టుకోవడం. బిఎంఐ నార్మల్గా ఫారెన్ బిఎంఐ 18-25 అని చెప్తాము, కానీ ఇండియన్ బిఎంఐ ఇంకా తక్కువ ఉంది, 18-22 చెప్తారు. సో వెయిట్ బాగా రిడక్షన్లో ఉండడము, డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడము, ఫాస్ట్ ఫుడ్స్ వీలైన కాడికి అవాయిడ్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకోవడం, సఫిషియెంట్ స్లీప్ ఉంచుకోవడము, ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఇట్లా రెగ్యులర్గా సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవడం, ఇలా చేస్తూ ఇనిషియల్గా మోర్ దెన్ 50 years దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ కొలెస్ట్రాల్ చెకప్ కానీ హార్ట్ ఈసీజీ చెకప్ చేసుకుంటూ ఉంటే, బీపీని షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఎటువంటి హార్ట్ ఫెయిల్యూర్ రాకోకుండా లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చమ్మా. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టైం అయితే మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది గుండె సంబంధించిన సమస్యల గురించి డాక్టర్ రాజేంద్ర గారు అనేక విషయాలు అయితే మనతో షేర్ చేసుకున్నారు. ఇది వాటి వైకే హెల్త్. రేపటి వైకే హెల్త్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.